హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసర గారెలు. ఈ పెసర గారెల్ని చూస్తుంటే నోరూరిపోతుంది కదా అండి. మరి ఈ పెసర గారెల్ని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ గారెల్ని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. అలానే ఈ పెసరపప్పు అనేది చాలా హెల్దీ కూడా. మరి ఈ పెసర గారెల్ని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి రాత్రంతా నానబెట్టిన పెసరల్ని తీసుకోండి. ఇప్పుడు వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వీటిని జల్లెడలో వేసుకొని కొద్దిసేపు వడేయండి. ఇలా వడేసుకోవడం వల్ల మనకి నీరు అనేది పోయి మనకి గారెలు అనేది చాలా బాగా కూడా వస్తాయండి. ఇప్పుడు వీటిని గ్రైండర్లోకి వేసుకొని ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కొంచెం 2 స్పూన్స్ వరకు పప్పుని ఇలా విడిగా తీసుకొని వీటిని ఇలాగా మెదిపి వేసుకోండి. ఇలా మనకి అక్కడక్కడ పప్పులు తగులుతుంటే గారెలు అనేవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా వస్తాయండి. ఈ విధంగా పప్పులు వేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక చిన్న అల్లం ముక్కను వేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చిలని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని దీనిలోకి 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి వీటిని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి మిశ్రమాన్ని ముందుగా మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న పెసరపప్పులోకి వేసుకోండి. ఇలా మనం గారెల్లో ఈ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని చేసుకోవడం వల్ల మనకి గారెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. అలానే డైరెక్ట్గా కూడా ఇలానే తినేయచ్చు. ఇప్పుడు ఒక ఉల్లిపాయని తీసుకొని దాన్ని కూడా ఇలాగా సన్నగా కట్ చేసుకొని తీసుకొని ఉంచుకోండి. దీనిని కూడా ఈ పప్పులోకి వేసుకొని అలానే దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలానే సన్నగా కట్ చేసి ఉంచిన కొత్తిమీరను కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి ఇలా బాగా కలపండి. ఈ ఆనియన్స్, ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి. ఈ గారెలు అనేవి ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇలా మనం పెసలతో డైరెక్ట్గా చేసుకుంటే చాలా హెల్దీ కూడా అండి. అలానే మనకి గారెలు కూడా చాలా బాగా కూడా వస్తాయండి. ఈ విధంగా అన్నిటినీ కలిపేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా గారెల్ని చేతి మీద ప్రెస్ చేసుకొని ఇలా వేసుకోండి. మీకు చేతి మీద ఇబ్బందిగా అనిపిస్తే మీకు ఒక పాలిథిన్ కవర్ మీద అయినా వేసుకొని ఇలా గారెలను వేసుకొని కూడా ఆయిల్లో వేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా అన్ని గారెల్ని కూడా ఇలా ఆయిల్లో వేసుకోండి. మీకు కళాయిలో ఎన్నైతే గారెలు అనేవి పడతాయో అన్నిటిని కూడా ఈ ఆయిల్లో వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వీటిని 2 వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఈ సంక్రాంతికి స్పెషల్గా ఇలా గారెలను వేసుకొని తింటే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా కానివ్వండి, అలానే ఈవినింగ్ స్నాక్స్కైనా కూడా ఇలా చేసుకొని వేడివేడిగా తింటే ఆ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి. ఇలా అన్నీ కూడా వేసుకున్న తర్వాత వీటిని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేయండి. ఇలా 2 వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా తీసుకొని వీటిని ఒక పేపర్లో వేసుకోండి. ఇలానే మిగిలిన పిండిని కూడా ఈ విధంగా గారెలు వేసుకొని వీటిని కూడా 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. గారెలు వేస్తుంటే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. మంచి స్మెల్ తోటి అలానే మంచి టేస్ట్ తోటి చాలా చాలా బాగుంటాయండి ఈ పెసర గారెలు అనేవి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. వీటిని కూడా 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, గారెల్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. వీటిని వేడివేడిగా డైరెక్ట్గా కానివ్వండి, ఏదైనా చట్నీతో లేదైనా
చికెన్తో సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇలా రెడీ అయిన ఈ గారెల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే పెసర గారెలు అనేవి రెడీ అయిపోయినట్లే. చూడండి, ఈ గారెల్ని చూస్తుంటేనే వేడివేడిగా తినేయాలనిపిస్తుంది కదా అండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలానే మీ లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ అనేది తప్పకుండా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.